హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు విఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం గీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ గీ రైస్కి కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఓన్లీ గీతోనే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా రైస్ పలపలాని వచ్చిందో. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక 3 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, నల్ల ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత మనం ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలోపు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా గీ వేసుకొని జీడిపప్పులు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి ఇందులో కొద్దిగా కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసి కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే గీలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక నేను 3 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా గీ రైస్కి కొబ్బరి పాలు వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే చివరగా కొద్దిగా కల్లుప్పు కూడా యాడ్ చేసి ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఒక ఉడికిన తర్వాత మనం ముందే నానబెట్టి పెట్టుకున్న 1.5 గ్లాసు బియ్యాన్ని కూడా వేసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక కుక్కర్ విజిల్ అంతా చల్లారాక మూత తీసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన గీ రైస్ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. గీ రైస్కి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.